వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కొన్ని పదే పదే చెప్పుకుంటున్నాము చర్వణం లాగా అనేటువంటిది మనకు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అయినా వాస్తవాలు అంత కఠోరంగా ఉన్నప్పుడు, నిజాలు అంత దారుణంగా ఉన్నప్పుడు ఆ నిజాలను చెప్పక తప్పదు. అది పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడు అబద్ధాలనే అంత ఇదిగా ప్రచారం చేసి వాళ్ళు ఒక మంచి ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే చెప్పక తప్పనటువంటి పరిస్థితి. అయినా అందుకనే పదే పదే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్య తీసుకుంటే ఈ రోజున మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాము. ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో అనేక డిమాండ్లు వాళ్ళు చెప్తూనే వస్తున్నారు, ప్రభుత్వానికి విన్నవిస్తూనే వస్తున్నారు. పదే పదే మీటింగులు పెట్టుకున్నారు, జేఏసీ మీటింగులు పెట్టుకున్నారు, మేము ఉద్యమం చేస్తామని అన్నారు, ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని గవర్నమెంట్ని ఎంత ఇది చేసినా కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఉద్యోగులకి వీళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బాగా కృషి చేసిందే ఉద్యోగులు అని చెప్పేసి కూడా మనం తాజా వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని ఈ కూటమికి ఇచ్చారు, ఈ కూటమి నమ్మారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు కూటమిని గెలిపించడం ద్వారా. మరి ఈ రోజు చేసింది ఏంటి? వాళ్ళకి మొండి చేయి చూపించి బకాయిలు, డిఏ బకాయిలు ఇవ్వకుండా, పిఆర్సీని నియమించకుండా, పిఆర్సీని నియమించడానికి రూపాయి ఖర్చు కాదు మొర్రో, ముందు పిఆర్సీని నియమించండి అని, ఐఆర్ ఇవ్వండి, ముందు పిఆర్సీ లేట్ అవుతుంటే ఐఆర్ ఇవ్వండి, డిఏ బకాయిలు దగ్గర 11 డిఏ, ఇంకా 4-5 డిఏలు బకాయిలు ఉండిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు 10 డిఏలు మాత్రమే ఇస్తుంది ఏ గవర్నమెంట్ అయినా తన టెన్యూర్లో 5 ఏళ్ల పదవీ కాలంలో. అలాంటిది 11 డిఏలు ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 1వ తారీఖు జీతాలు రాలేదు అనేటువంటి నెపంతో, ఆ ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి మేము దూరం చేసుకున్నామని ఈవేళ వాపోతున్నారు. మరి ఈవేళ జరుగుతుందేంటి? ఈవేళ 1వ తారీఖు జీతాలు రానటువంటి పరిస్థితి. మరి ఆ రోజున కరోనా సంక్షోభం లాంటి సంక్షోభంలో కూడా ఆయన ఇవన్నిటిని అధిగమించి ఆయన ఓపీఎస్ ఇస్తానన్నా కూడా, ఓపీఎస్ తీసుకొస్తానన్నా కూడా సిపిఎస్ రద్దు చేసి, సిపిఎస్ రద్దు చేశాడు కానీ ఓపీఎస్ ని ఇవ్వలేకపోతున్నాను అని ఒప్పుకుని దానికి సమాంతరంగా జిపిఎస్ అనేటువంటి మంచి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా కూడా వాళ్ళు అయ్యో ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డిని చిన్న విషయాల గురించి మనం ఆశపడి, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని ఆశపడి, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని ఆశపడి మనం ఎందుకు ఆయన దూరం చేసుకున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని నిలదీస్తున్నారు. ఇక మేము సమరానికి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు మీరు చెప్పిన మాట ఏంటి? మా తండ్రి గారు కూడా ఉద్యోగస్తుడే, నేను ఉద్యోగుల పక్షపాతిని అని మీరు చెప్పి మాకు మాట ఇచ్చారు, మీ మీద భరోసాతో మేము కూటమిని గెలిపించాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు మాట ఇచ్చి 2-3 సార్లు తప్పినా కూడా ఈసారి మాత్రం మిమ్మల్నే నమ్మి, ఎందుకంటే మా నాన్న ఒక కానిస్టేబుల్, ఒక ఉద్యోగి అని మీరు పదే పదే చెప్పి ఉద్యోగుల పక్షాన్ని నేను నిలబడతాను అని మీరు ఇచ్చిన మాటని నమ్మి మేము మీరు సపోర్ట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని గెలిపించడం జరిగింది అంత స్ట్రైక్ రేట్ తో అనేటువంటిది. వాళ్ళు ఈవేళ పవన్ కళ్యాణ్ ని, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలను చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తున్నారు. చిన్న ఉద్యోగులందరూ అప్పులు పాలవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలకు కూడా ఉద్యోగస్తులే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ర్యాంకుల కోసం ఉద్యోగుల మెడపైన కత్తి పెట్టిన కలెక్టర్లు, అలాగే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు ఆత్మహత్యలు పాలవుతున్నటువంటి ఉద్యోగుల బాధలు తెలుసు అని డిప్యూటీ సీఎం పవన్ అని చెప్పి మాటిచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ సమాధానం చెప్పాలి అని ప్రభుత్వం మీద ధ్వజమెత్తినటువంటి ఏపీ జేఏసీ అమరావతి, ఇప్పుడు ఆయన చైర్మన్ బొప్పరాజు మళ్ళీ ఇక సమరానికి సై అంటూ వాళ్ళు రంగంలోకి దిగటం మొదలుపెట్టేశారు. ప్రజల ముందు ఆ సమస్యలన్నీ ఇవన్నీ కూడా చెప్పుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని 2 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసాం, ప్రభుత్వంతో చర్చించాం, అయినా ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. 2 ఏళ్లుగా పిఆర్సీ లేదు, ఐఆర్ ఇవ్వరు, డిఏ ఊసెత్తడం లేదు. అందుకే ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధంగా ఉన్నాం, పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి ఏపీ జేఏసీ చైర్మన్, అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి పోరాటాన్ని ప్రారంభించేందుకు బొప్పరాజు నెల్లూరులో జేఏసీ భాగస్వాములైన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. తాజాగా ఈ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్నా కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం చైర్మన్ ను కూడా నియమించలేదు అని బొప్పరాజు మండిపడ్డారు. 5 డిఏలు ఇవ్వాల్సి ఉంది అని వాటిపైన కూడా మాట్లాడటం లేదు.
ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక ఊసే ఎత్తడం లేదు అని అన్నారు. తెలంగాణలో మధ్యంతర వృత్తి తీసుకుంటుంటే ఏపీలో జీతాలకే పరిమితం కావాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరోపక్క ఆర్జిత సెలవుల నగదు, డిఏలు, ఇతరత్ర 30,000 కోట్ల రూపాయలు బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎర్నల్ లీవ్స్ అంటారు వాటిని, అంటే వాళ్ళ లీవ్ వదులుకున్నందుకు, వాళ్ళ సెలవు వదులుకున్నందుకు వాళ్ళకి ఉద్యోగులకి దానికి కంపెన్సేషన్ గా అమౌంట్ ఇస్తారనమాట. ₹1 కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఉద్యోగులు నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నారు. సంవత్సరం పనిచేస్తే 9 నుంచి 10 నెలల జీతాలు మాత్రమే తీసుకుంటారని, మిగతా నగదును ప్రభుత్వమే ట్యాక్స్ రూపంలో కట్ చేస్తుందని కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఆసుపత్రుల ఖర్చులు, ఈఎంఐలు, ఎల్ఐసి వంటి సేవింగ్స్ కి ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆ ప్రణాళిక సర్వనాశనం అయింది అన్నారు. చిన్న ఉద్యోగులందరూ అప్పులు పాలవుతున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ శాఖలకు రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో కార్యాలయాల్లో పరికరాలు కూడా ఉద్యోగుల జేబుల్లో నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల గుండెపోటు, ఆత్మహత్యలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం కలెక్టర్లకు ర్యాంకులు ఇస్తోంది. ఆ ర్యాంకుల కోసం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు 2-3 రకాల పనులు ఒకే దఫా అప్పగిస్తున్నారు. 2-3 చేయాల్సిన పనిని ఒక ఉద్యోగి మెడపై కత్తి పెట్టి చేయిస్తున్నారని, కాస్త ఆలస్యం జరిగిన టార్చర్ పెడుతున్నారని, దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురై పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు కూడా విడుస్తున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము పోరాటం చేయాల్సి వస్తుంది. ఉద్యమాలు ఏమి తమకు సరదా కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటానికి పూనుకుంటున్నాం అంటూ కూడా బొప్పరాజు స్పష్టం చేశారు. ఈ విషయాల్ని అందరి దృష్టికి తీసుకెళ్తాం. ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులను సంప్రదించి ఐక్య పోరాటానికి రావాలని పిలుపునిచ్చారు. తన తండ్రి కూడా ఒక పోలీసు ఉద్యోగేనని, ఉద్యోగుల బాధ తనకు తెలుసునని అప్పుడు మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఉద్యోగుల బాధలకు సమాధానం చెప్పాలి, ఆయన ఎందుకు ఉద్యోగుల సమస్యలు మేము ఎంతగా మొరపెట్టుకుంటున్నాం, మా సమస్యలు ఎందుకు వినటం లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని కూడా ఆయన వాపోయారు. ఉద్యోగస్తులు ప్రభుత్వానికి భారం కాదు, బలం అని కూడా ఆయన ఇటీవల చెప్పినటువంటి విషయం మళ్ళీ గుర్తు చేశారు. ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర కమిటీ చైర్మన్ పణిపేర్రాజు మాట్లాడుతూ యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నారు, తాము బోనస్లు కూడా అడగటం లేదు, న్యాయపరంగా రావాల్సినటువంటి బకాయిలు మాత్రమే అడుగుతున్నాము అని వాళ్ళు అంటున్నారు. సీఎం చంద్రబాబు ఉద్యోగులతో చర్చించి పీఆర్సీ ఇతర సమస్యలు పరిష్కరించి బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, లేదంటే ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని అన్నారు. సమావేశంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచల్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వీళ్లే కాదు, ఇంకా చిరుద్యోగులు కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా భారీగా ధర్నా నిర్వహించడం జరిగింది. తాజాగా 4 నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చిరుద్యోగులు కూడా ఫైర్ అయ్యారు. విజయవాడలో వైద్య శాఖ కాంట్రాక్టుల ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. కోవిడ్ లో ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలు అందించిన మేమంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు? 4 నెలలుగా వేతనాలు లేక మా కుటుంబాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. వేతనాలు ఇవ్వమని ఎంతగా ప్రాధేయపడుతున్నా పట్టించుకోవడం లేదు. మా ఆకలి కేకలు ప్రభుత్వం చెవికి ఎక్కవా అంటూ స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, కుటుంబ అవసరాలతో పాటు పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలుకు చేతిలో చిల్లి గవ్వ లేక నానా పాటలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాల మంజూరుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ లో భారీగా నిరసనకి దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది చిరుద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండు టెండను సైతం కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ మొండి వైఖరిని వారు నిరసించడం జరిగింది. 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి ఇప్పుడు గద్దెనెక్కాక తమ కడుపు మాడుస్తున్నారు అని చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు పాలవుతున్నామని మహిళా ఉద్యోగులు కన్నీరు మున్నవుతున్నారు. వీళ్ళంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు. అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మరి అవుట్ సోర్సింగ్ అంటారు దీన్ని. సో ఇప్పుడు వాళ్ళకే పాపం ఆయన హ్యాండ్ ఇచ్చిన
ఇచ్చినటువంటి పరిస్థితి. కొత్తగా అప్పు కూడా పుట్టట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ వేతనం చెల్లింపు ఉత్తర్వుల అమలులోనూ కూడా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని చెప్పేసి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు, NHM, వైద్య శాఖలోని ఇతర ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళకి సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే కాంట్రాక్ట్ నర్సులు, అలైడ్ హెల్త్ కేర్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలి, 100% గ్రాస్ వేతనం వెంటనే అమలు చేయాలి, విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 15 లక్షల పరిహారం అందించాలి, అలాగే ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి, పరస్పర స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించాలి, శాశ్వత ఉద్యోగులకు ఇచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పెయిడ్ సిక్ లీవ్స్, ఈ HS కార్డులు కూడా మంజూరు చేయాలి అని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇలాగ అనేక సమస్యలు వాళ్ళు కూడా, అలాగే ఆర్టీసీ వాళ్ళు కూడా తాజాగా ఇది చేసినటువంటి పరిస్థితి. APSRTCలో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సుల్ని వెంటనే ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ JSC డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే దశల వారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరించింది. APPTD ఆర్టీసీ ఉద్యోగ సంఘాల JSC ఉద్యమ సన్నాహక సదస్సుని బుధవారం విజయవాడలో ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు G. చిరంజీవి అధ్యక్షతన జరిగింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుని వాటిని స్వయంగా ఆర్టీసీ కొనుగోలు చేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆపరేటర్లకు విద్యుత్ బస్సులతో పాటు విలువైన డిపో స్థలాలను కూడా లీజు పేరుతో అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నాయని కూటమి ప్రభుత్వం చేస్తోందని, బస్సుల్ని పెంచడంతో పాటు ఉద్యోగ నియామకాల ద్వారా సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో సర్కారు ప్రైవేటీకరణ విధానాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది అని కూడా వాళ్ళు అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న సమస్యలు స్త్రీ శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పడుతున్న అదనపు భారం తగ్గించేందుకు వెంటనే 4,000 బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని 10,000 మంది సిబ్బంది నియామకాలు చేపట్టాలని కూడా వీళ్ళంతా కూడా తర్వాత ఈ నెల 20 లోపు సమస్యల పరిష్కారం కాకపోతే 23-24 తేదీల్లో అన్ని డిపోలు యూనిట్లలో గేటు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. అంటే బస్సులు కదలకుండా బస్సులను ఆపేస్తాము డిపోల్లోనే అనేటువంటిది. అంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటువంటి దశాబ్దాల కోరికని మన్నించి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, అంటే ఎంతో మందికి అసలు కొన్ని లక్షల మంది ఆర్టీసీ కార్మికులంతా కూడా, ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో హ్యాపీగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున అదే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఆ విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం రాయితీలు ఇస్తుంటే దాన్ని ఆర్టీసీ కోసం ఉపయోగించకుండా ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని ప్రయత్నించడం అంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు దాని మీద వాళ్ళు కూడా ధర్నాకి దిగినటువంటి పరిస్థితి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WeTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.